భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో క్యాండిల్ ర్యాలీతో తరలి వెళ్లి భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ బెల్లంపల్లి పట్టణ సమితి మరియు ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ తరపున కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి సిపిఐ ఆఫీస్ నుండి క్యాండిల్ ర్యాలీతో తరలి వెళ్లి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొంకుల రాజేష్ మాట్లాడుతూ 3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు, 20 సంవత్సరాలలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ యోధుడు, 23 సంవత్సరాలలో భారతమాత ద్రాష్ట్ర శృంఖలాల నుండి విడిపించడానికి ప్రాణాలు సైతం త్యాగం చేసి ప్రతి భారతీయునిలో విప్లవాగ్ని రగిలించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యానికై తన ప్రాణాలు అర్పిస్తున్నానని తెలిసి ఎంతో గర్వించాడు. అలాంటి వీరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు నివాళులు అర్పిస్తున్నాం. అదే విధంగా ప్రస్తుతం యువత క్లబ్బులు, పబ్బులు అని చెడు మార్గంలో వెళ్లకుండా దేశ భవిష్యత్తుకై అభ్యున్నతికై పాటుపడాలని పిలుపునిస్తున్నామన్నారు. ఇన్క్విలాబ్ జిందాబాద్ అని రాజేష్ పేర్కొన్నారు. రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమానికి సాయుధ పోరాటం చేసి పార్లమెంటు పైనే బాంబు వేసి తమ ఉనికిని చాటుకున్న ఏకైక ఘనత భగత్ సింగ్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, కార్యవర్గ సభ్యులు చిప్పా నర్సయ్య, తాగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 3 ఏళ్ల వయసులోనే తుపాకుల మొక్కలు నాటిన వీర బాలుడు భగత్ సింగ్, 20 ఏళ్ల వయసులో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఉద్యమ వీరుడు, 23 వయసులో భారత మాతను రాక్షస శృంఖల నుంచి విముక్తి చేయడానికై తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ప్రతి భారతీయుల లోపల విప్లవాగ్నిని రగిల్చిన స్వాతంత్ర సమరయోధుడు వీరుడు భగత్ సింగ్. అలాగే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తన చిన్ననాటి నుంచెల్లే బ్రిటిష్ ప్రభుత్వంపై అలాగే తెల్లదొరలపై తన నరాన కోపం పెంచుకొని భారత స్వాతంత్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్నాయని తెలిసి ఉరికంబాన్ని సాగం తన చిరునవ్వుతోటి స్వాగతించి తన ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రం తీసుకోవడానికి ఎంతో పోరాటం చేసినాడు. అలాగే రాజ్గురు సుఖదేవులు కూడా తన ప్రాణాలు త్యాగం చేసింది. ఈ 93వ వర్ధంతి బెల్లంపల్లి పట్టణ సమితి ఏఐవైఎఫ్ తరఫున ఇక్కడ నివాళులు అర్పించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. ఏటీసీ యూనియన్ కూడా పాల్గొనడం జరిగింది. మరియు ప్రస్తుత భారత యువత క్లబ్బులు, పబ్బులు అని పెడతో పడకుండా దేశ అభివృద్ధికై తమ ఆలోచనలు ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఏటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఒక విషయాన్ని ఆలోచించాలి. ఈ వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం 23 సంవత్సరాల వయసులో భారత స్వాతంత్ర ఉద్యమంలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ భారత పార్లమెంటు మీద బాంబులు వేసి ఆ బాంబులు వేయడం వల్లనే భగత్ సింగ్ను, రాజ్గురును, సుఖదేవును ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయాలని ప్రయత్నించడం జరిగింది. అయితే ఉరి తీయద్దు అనే పద్ధతులలో వాళ్ళ ఫాదర్ అంటే భగత్ సింగ్ గారి తండ్రి ఎవరైతున్నారో ఆయన బాగా తీవ్రంగా కృషి చేస్తే తండ్రికి పూజలైన నాన్నగారికి అని ఒక ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరంలో పూజలైన నాన్నగారు, మీకు నమస్కారం, నేను చనిపోతున్నందుకు నాకేం బాధ లేదు. ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి. ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కబంధాల నుంచి దేశం విముక్తి కావాలనే పద్ధతులల్లో విరోచితంగా నేను పోరాడుతున్నా. కాబట్టి నా శివయాత్రలో నడిచే ప్రతి భారతీయ పౌరుడు ఈ దేశ మార్పు కోసం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలడం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడు అవుతాడు అనే పద్ధతులలో 1931 సంవత్సరంలో మార్చి 23 తారీఖు ఉరి తీయడం జరిగింది. కాబట్టి ఈ ఉరి తీసేటప్పుడు మీ చివరి కోరిక ఏందని భగత్ సింగ్ని అడిగితే భగత్ సింగ్ ఏం చెప్పిందంటే, ప్రపంచాల విప్లవ రథసారథి కామ్రేడ్ లెనిన్ గారు ఏం చేయాలనే పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో పీడిత తాడితల ప్రజలకు సోషలిజం నిర్మించడానికి కృషి చేయడంలో, కాబట్టి ఏం చేయాలనే పుస్తకంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం అయితే అక్కడ పరిపాలన ఎట్లా ఉంటుంది నేను అది చదవడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఆ పుస్తకం చదివేంత వరకు నన్ను ఉరి తీయద్దని
బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర సెలవు తీసుకొని ఆ పుస్తకం చదివి ఉర్దీయమని చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావుడు కేవలం 23 సంవత్సరాల వయసులో ఉర్దీయడం జరిగింది. కాబట్టి భారత స్వాతంత్ర సంగ్రామంలో కేవలం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, గద్దర్ వీరులు కానీ వీళ్ళందరి ఆశయాల పల్లకిలోనే ఈరోజు దేశాన్ని విముక్తి చేయడంలో సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులు, ఏఐటీసీ నాయకులు అనేక మంది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాలలోనే ఏఐటీసీ పురుడు పోసుకోవడం జరిగింది. 1925 సంవత్సరం అక్టోబర్ 31 తారీఖు ఏఐటీసీ పురుడు పోసుకోవడం జరిగింది. ఆ ఏఐటీసీ నాయకత్వంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయడం వల్ల ఈరోజు అనేక కార్మిక చట్టాలను సాధించుకుంటే నరహంతక నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక పోరాటాల రూపంలో కార్మికుల రక్తతర్పణ, కార్మిక నాయకుల రక్తతర్పణ, ఉరికంబలు, ఉరికొయ్యలు ముద్దాడిన వీరుల ఆత్మసాక్షిగా, వాళ్ళ రక్తసాక్షిగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఈరోజు భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఈరోజు భారతదేశ కార్మిక వర్గాన్ని అబాసుపాలు చేసే పద్ధతుల, వాళ్ళ హక్కులు హరించే పద్ధతుల, ఈరోజు సంఘటిత అసంఘటిత కార్మిక హక్కులు హరించే పద్ధతులలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇది ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎవరైతున్నారో ఆ వ్యాపారులకు దాసోహం చేస్తూ అంబానీ, ఆదానీ ఆస్తులను వేల కోట్లు పెంచుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల నాయకత్వంలో ఇంకా అనేక ఉద్యమాలకు రాబోయే కాలంలో ఈ భగత్ సింగ్ వారసులుగా ఈ భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలంటే భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈరోజు అంకితభావమై పోరాడాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ భగత్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ, ఆ కామ్రేడ్స్తో పాటు ప్రజా సంఘాలకు, ప్రత్యేకంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శికి, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీకి, ఫిట్ సెక్రటరీ ఎవరైతే మినుగు లక్ష్మీనారాయణ, తిరుపతి గౌడు, తర్వాత మీ అందరికీ, తర్వాత పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు చేస్తూ రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పోరాట పిలుపుల్లో ఏఐటీసీ అగ్రభాగాన, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అగ్రభాగాన ఉండి పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.